ఇప్పుడు ఓన్లీ నువ్వు ఉద్యమ పాటలేనా? లేకపోతే ఈ జానపద పాటలు గూడా వాడతావా? జానపదం గూడా అంటే ఎక్కువ వాడతామన్నా. నువ్వు ఏ ప్రోగ్రామ్‌లో చూసినా గూడా ఎక్కువ నీ ఉద్యమ పాటలు అంటే ఆ! తెలంగాణ ఉద్యమానికి సంబంధించి గద్దర్ పాటలు గావచ్చు, విమలక్క పాటలు చాలా పాడుతూ వస్తున్నావు. ఆ! ఇప్పుడు జానపదాలు మీ నోటి నుంచి ఇల్లే. ఆ! మరొకటి మీకిష్టమైన జానపదం పాట ఒకటి ఏదైనా? ఆ! పాడతామన్నా. పాటలన్నీ ఇష్టమే అన్న. హ్మ్. అట్లేం అంటే లేదు. ఒక వ్యక్తికి ఈ పాట అని ఒక ఇష్టం ఉంటది గదా! ఆ! అన్న. అందులో మీకిష్టమైన పాట జానపద పాటల్లో? అన్న పల్లె పాట పాడుకుందామన్నా. హ్మ్. పల్లె తల్లిని మరచిపోయి ఉండలేకపోతిరన్నా నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. పల్లె తల్లిని మరచిపోయి ఉండలేకపోతిరన్నా నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. మా పాడి పంటలు చల్లగుండాలని చెప్పి ఏడాదికోసారి ఆడి బిడ్డల విలిచి ఊరు వాడావన భోజనం బోనికి డప్పు నారాయణతో సాటింపు చేసి డప్పు నారాయణతో సాటింపు చేసేది. ఆటోల క్యాసెట్టు మైకు పెట్టి ఊరు దిప్పిరన్న ఇక సంక దిగి సాటింపు డప్పు వటుకు లెక్కెనంట. పల్లె తల్లిని మరచిపోయి ఉండలేకపోతిరన్న నేనెక్కడున్నా నా పల్లె సల్లగుండాలిరన్నా. పల్లె తల్లిని మరచిపోయి ఉండలేకపోతిరన్నా నేనెక్కడున్నా నా పల్లె సల్లగుండాలిరన్నా. ఏడాదికోసారి ఏ పండగొచ్చినా ఎక్క మల్లు కొట్లో కొత్త బట్టలు తెచ్చి మేరే బిచ్చం కాడ కూసోని కుట్టొచ్చి కిషోరు బాబాయ్కి ఇస్తిరికిచ్చేది. గా మంగళి రాంబాబు మంచి మాటలెన్నో చెప్పేదిరా నా ఉంగరాల చుట్టూ సుందరంగా చేసి పంపేదిరా. పల్లె తల్లిని మరచిపోయి ఉండలేకపోతిరన్నా నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. అటు ఏరు ఇటు ఏరు మధ్యల మా ఊరు నడుమ కోబుటాను వాటా స్థలములోన ఏట అర్రె చెడుగుడు ఆటల పోటీలు పెడతర్రా. బసవనారాయణ జబ్బ జరిచిపోతే చూడాలేరా ఇక పోతరాజీశ్వరు కూతకిరితే చూడ బుద్ధాయరా. పల్లె తల్లిని మరచిపోయి ఉండలేకపోతిరన్నా నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. ఈ పాట రాసిన వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన అన్న కాబట్టి వాళ్ళకి సంబంధించి రాసుకున్నాడు. హ్మ్. కళాకారుల కన్న తల్లి ఖమ్మం జిల్లా విప్లవాల పోరుగడ్డ ఇల్లందు పక్కనే మా ఊరు బయ్యారం అక్కడెట్లా ఉన్నదో ఒక్కసారి మా ఊరికి పోయి రావాలేరా. అక్కడ న్యాయం ఎదిరించే అన్నలుంటారు కలుసుకోవాలేరా. పల్లె తల్లిని మరచిపోయి ఉండలేకపోతిరన్నా నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. పల్లె తల్లిని మరచిపోయి ఉండలేకపోతిరన్నా నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. మా ఊరికి నడిగోలు సెంటర్లో గుండ్రటి ఏప చెట్టు గద్దె కాడ తైలం కొండయ్య సోమయ్య కొట్టులో కోరుకున్న కొత్త సరుకు దొరికేదిరా. సరుకులిచ్చి సోమన్న సోది వెడితే సచ్చేదిరా. పచ్చి బాలింతకు పాలింగువ కాన్నుంచి దొరికేదిరా. సరుకులిచ్చి సోమన్న సోది వెడితే సచ్చేదిరా. పచ్చి బాలింతకు పాలింగువ కాన్నుంచి దొరికేదిరా. పల్లె తల్లిని మరచిపోయి ఉండలేకపోతిరన్నా నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. ఇట్లా పల్లె పాటలు కూడా వాడతామన్నా. హ్మ్. ఉద్యమ పాటలతో పాటు పల్లె పాటలు కూడా వాడుతూ ఉంటాం. చాలా బాగా పాడుతున్నావు. అంటే ఓన్లీ మీ ఆ కాలేజీ పైన గాకుండా వేరే లిరిక్స్ ఏం రాసుకోలేదా? ఏమన్నా రాసే ఇక ప్రయత్నం అంతా చేసినావా? ఏమన్నా చిన్నగా నార్మల్గా ప్రోగ్రామ్ కు తగ్గట్టుగా మార్చి పాడతామన్నా. అంతకు హ్మ్. మించి అంటే ఏం ఏదైనా రాయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాల విషయంలో గావచ్చు, లేకపోతే పేద ప్రజల కష్టాలు చూసినప్పుడు, ఇప్పుడు ఉద్యమకారుల కష్టాలు చూసినప్పుడు, లేకపోతే మీ ఆ! కళాకారుల కష్టాలు చూసినప్పుడు ఏదైనా పాట రాయాలనే ఎప్పుడైనా థాట్ ఎప్పుడైనా వచ్చిందా ఆలోచన? అనిపిస్తదన్నా కానీ ఏందంటే ఆ ప్రోగ్రామ్‌కు పోయినప్పుడు హ్మ్. ఇక ఆ సిట్యుయేషన్‌లోనే అట్లా పాడతామన్నా. ఇక ఇప్పుడు ఏం రాసి పెట్టి ఉంచలేదు. హ్మ్. అట్లా. ఎప్పుడైనా ఉట్టిగా మీకు రికార్డ్ చేయాలి, నా స్వంతగా లిరిక్స్‌తో ఒక పాట రాయాలి అని చెప్పి ఏమన్నా అనుకున్నారా? ఏమన్నా ఉందా? అనుకున్నాం గానన్నా ఇంకా ఇక ముందుకు పోయినాక మన ఫ్యూచర్‌లా రాస్తే హ్మ్. బాగుంటదనుకుంటున్నామన్నా. ఏమన్నా అదన్నా. ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఎవరైనా ఫోన్ చేసి, బ్రదర్ మా ప్రోగ్రామ్‌కి రండి అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఇన్వైట్ చేసినట్టున్నారు ఏమైనా పార్టీ వాళ్ళు కావచ్చు, నాయకులు ఎవరైనా ఆ! ఇన్వైట్ చేసేదా? ఇక్కడ రిటైర్డ్ డీఎస్పీ అని హ్మ్. మందనం గంగాధర్ మొన్న రవీంద్ర భారతిలో కాన్ఫరెన్స్ హాల్‌లో హ్మ్. పూలే అంబేద్కర్ ఆలోచన సమితి అని మీటింగ్ పెట్టినప్పుడు హ్మ్. పిలిచిండ్రన్న. హ్మ్. ఇట్లా చాలా కొంతమంది పిలుస్తా ఉంటారు. హ్మ్. కొంతమంది నంబర్ తీసుకొని ఏమైనా ఉంటే చెప్తాము స్టూడియోలో పాడడానికి అవకాశాలని హ్మ్. చెప్తా ఉంటారన్న. హ్మ్. అట్లా ఉంటదన్న. ఏంది మరి పరిస్థితి? అంటే కొందరు
కొన్ని ప్రోగ్రామ్స్ పిలిచిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉంటారు. కనీసం ఆ తిండి కూడా పెట్టకుండా తోలిచ్చే వాళ్ళు ఉంటారు. మళ్ళీ అడగాలి అంటే ఏదో అనిపిస్తుంది, నామోషి అనిపిస్తుంది. అంటే పాటలు పాడించుకుంటారు, కనీసం ఖర్చున మంది ఇవ్వలేదు. ఎందుకంటే మీకు ఆర్థికంగా పరిస్థితులు బాగుండవు. ఏదో మా గొంతు బయటకు పరిచయం అవుతుంది, మా డప్పు మా ప్యాడ్ లాంటివి బయట పరిచయం అవుతాయి, మేము బయట సమాజానికి పరిచయం అవుతాయి అని చెప్పేసి ఆ భావంతో మీరు వెళ్తారు. ఎక్కడ కూడా మీరు డబ్బులు ఆశించరు, కనీసం తిండి పెడితే సరిపోతుందని మీరు అనుకుంటారు. కానీ ఏంది మరి పరిస్థితి అంటే ఎవరైనా ప్రోగ్రామ్ వెళ్ళిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోవడం ఇటువంటి ఏమైనా జరిగినాయా ఏమైనా ప్రోగ్రామ్స్లో? అట్లా జరిగినాయన్న. కొన్నిసార్లు పూలే అంబేద్కర్ జయంతికి పోయినప్పుడు కొంతమంది ఆ విధంగా చేసిండ్లన్న. ఇక అయినా కానీ మేము నోరు తెరిచి అడగలేమన్నా. అందుకే ఇక మేము ప్రపంచానికి అయితే పరిచయం అవుతున్నాం కదా అని అన్న వేళ వెళ్తూ ఉంటాం. అన్నని తీసుకెళ్తా ఉంటాం. మహేష్ అన్న కానీ సురేష్ అన్న కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు వెంట ఉంటారు. ఎప్పుడైనా ఇక వచ్చిన డబ్బులని జాగ్రత్త ఖర్చు పెట్టుకొని బయటకి ఇట్లా వెళ్ళినప్పుడు ఖర్చులు పెట్టుకుంటారు మీరే. ఎందుకంటే మహేష్ అన్నని తీసుకెళ్లాలంటే ఎక్కడికి వెళ్ళినా ఇక ర్యాపిడోని వెళ్ళాల్సి ఉంటుంది కదా అన్న. సౌండ్ సిస్టమ్ పట్టుకొని మా సురేష్ అన్న కానీ మేము కానీ బైక్ పైన వెళ్ళరాదు అట్లా. ఇక అందుకని మేము వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ప్రతిదీ మనీ లేకుంటే పని కాదు కదన్న, ఏ పనైనా. ఇక అట్లా ముందుకెళ్తా ఉంటామన్న. ఇక అన్ని కొన్నిసార్లు బాధ అనిపించినా కానీ మళ్ళీ మేము ఏదో ఒక రోజు సమాజానికి ఏదో చేయాలి, సమాజానికి ఏదో చేయాలి, నా పాటలు వినిపించాలని చెప్పేసి ఆ తాపత్రయంతో మీరు వెళ్తా ఉంటారు, డబ్బులు ఆశించకుండా. ఎట్లా ఇప్పుడు మీరు ఏదైనా పాటలు పాడినప్పుడు నచ్చి ఏదైనా ఎవరైనా ఫోన్ చేసి మీతో మీ పాట పాడించుకుంటాం, మా దగ్గర లిరిక్స్ ఉన్నాయి, మ్యూజిక్ మేమే తీసుకుంటాం, ఒక మీ గొంతు ఒక పాట పాడని చెప్పి ఎవరైనా ఫోన్ చేసిరా ఎప్పుడన్నా? ఇప్పటికైతే చేయలేదన్న. కానీ ఇంటర్వ్యూలకు అయితే నిన్న కూడా వేరే అన్న వాళ్ళు ఫోన్ చేసిండ్లన్న. ఎగ్జామ్స్ అయిపోయినాక ఇక ఇంటర్వ్యూలకు కూడా వెళ్తాం. ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు, మరి ఎట్లా మరి ఇప్పుడు ఇంటర్వ్యూలు పాల్గొంటా ఉంటే ఈ పాటల పైన ఇష్టంతో మరి ఎగ్జామ్స్ ఇబ్బంది కదా? ఉందన్న, మాకు ఇప్పుడు 25కి ఎగ్జామ్ ఉంది. ఇక దొరికిన ఖాళీ టైంలో ప్రిపేర్ అవుతూ ఇక అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటాం అన్నట్లు. ఇప్పుడు నువ్వు పాటలు పాడుతూ ఉంటావు కదా, ఇంటర్వ్యూస్లో పాటలు పాడుతూ ఉంటావు, అవన్నీ వీడియోస్ అమ్మా నాన్న వాళ్ళు చూస్తూ ఉంటారా? చూసి ఏమన్నా అంటారా? చూసి అలా పంపించడం అంటే వాళ్ళకు తెలియదన్న. వేరే వాళ్ళు చూపి మీ శేఖర్ పాటలు పాడుతుందంటే చూసి టీవీలో కనిపిస్తుండు లేకపోతే ఫోన్లో కనిపిస్తుండు బాగా పాడుతుందని చెప్పి చెప్తారు. వాళ్ళకు తెలియదు. వేరే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు చూపెట్టి పాడుతుండంటే అప్పుడు చూస్తారు అన్నయ్య. చూసిన తర్వాత అమ్మ రియాక్షన్ ఏంది? అమ్మ ఫోన్ చేసి ఉండేదా? అమ్మ కానీ నాన్న కానీ ఫోన్ చేసి మీతో ఏమంటుండే? చేస్తారు ఇక మంచిగా చదువుకో, మంచిగా పాడని చెప్తారు అన్నయ్య. మంచిగా పాడు అంటే అమ్మ సంతోషం వేరుంటుంది కదా. అంటే నా కొడుకు ఫోన్లో కనిపిస్తుండు లేకపోతే టీవీలో కనిపిస్తుండే ఆ సంతోషం జర వేరుంటుంది. ఆ సంతోషం మీతో ఇప్పుడు పంచుకుందా? అంటే బాగా పాడుతున్నావు నాన్న అని చెప్పేసి ఏమన్నా చెప్పేదా మీతో? ఇంకేమన్నా మిస్టేక్స్ లాంటివి ఏమన్నా? వాళ్ళు పాడాలన్నా ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే చూసి వాళ్ళకి ఎక్కువ తెలియదు. వాళ్ళంతా అప్పుడు పరిస్థితుల వల్ల చదువుకోలేదు కాబట్టి వాళ్ళకు ఈ స్టూడియోలు ఈ ఛానల్స్ అంటే చాలా వరకు తెలియదు. అవును. కాబట్టి ఇక వేరే వాళ్ళు చూసి ఇక ఆనందపడతారు. ఇట్లా ఏదన్నా స్టేజ్ మీద సర్టిఫికేట్ తీసుకోవడం కానీ అవార్డు లాంటివి. ఉస్మాన్ యూనివర్సిటీకి మేము ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు పొన్నం ప్రభాకర్ మంత్రి చేతుల మీద మేము సర్టిఫికెట్ మేము అందుకోవడం జరిగింది. అటువంటప్పుడు మేము స్టేటస్ పెడితే పక్క వాళ్ళు చూసి మీ శేఖర్కి ఏందో వచ్చిందని చెప్తారు. వాళ్ళకు కూడా ఎక్కువ తెలియదు, మారుమూల ఏరియా అన్నది అంతా. అంటే ఇప్పుడు సహాయం చేస్తాం ఇంటికి వెళ్ళినప్పుడు వ్యవసాయ పనులు అమ్మ వాళ్ళకి చేస్తామన్నా. వెళ్తా ఉంటాం ఇంటికి రెగ్యులర్గా ఉంటాం. ఇక మన పని మనం చేసుకుంటే ఎవరు చేసుకుంటారన్నా. అంటే ఎంత ఉంది భూమి, ఏమేమి పండిస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు? కొంచెం ఏంటంటే ముంపునకు గురయ్యేటువంటి ప్రాంతం అన్న ప్రాణహిత వరదలు వస్తూ ఉంటాయి. ప్రధానంగా వరి, జొన్న పంటలు, ఆరుతడి పంటలు వేస్తారు. ఇంకా ముంపునకు గురి కాని ప్రాంతంలో వరి పండిస్తూ ఉంటారు. ఇక మేము ప్రధానంగా జొన్నలు, పెసర్లు ఇటువంటి ఆరుతడి పంటలు పండిస్తూ ఉంటాం అన్న. అమ్మ వాళ్ళని మీకు డబ్బులు ఖర్చులకు డబ్బులు పంపించేది నెల నెల పంపుతారు అక్కడ పంపుతలుగా. వాళ్ళని కూడా ఎక్కువ అడగలేక నేను కూడా ఏదన్నా చిన్నగా సురేష్ అన్న, మహేష్ అన్న ప్రోగ్రామ్స్ కి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తా. వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇచ్చినప్పుడు వాటిని ఖర్చు పెట్టి షేర్ చేసుకుంటారు మంచిగానే. ఇట్లా నేను బయటికి వెళ్ళినప్పుడు ఖర్చు చేసుకుంటా ఉంటాను.